హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఏంటి పొద్దున్నే మా ముందుకు షాట పట్టుకొని అయితే వచ్చిందని అనుకుంటాలా? అస్సలు అనుకోకండి. నేనైతే ఏం చేస్తున్నానంటే ఇప్పుడు కందిపప్పు చెరుగుతానా, పప్పుచారు చేద్దామని అయితే కుక్కర్లో పప్పు అయితే పోసి ఈ కవర్లలో ముల్లెగట్టుడు అల్లింత ముల్లెగట్టుడు ఇవన్నీ అంతా పప్పుచారు అయ్యే అంత పప్పు అయితే అయింది. ఇగో ఈ కవర్లలో ఇవన్నీ కవర్ల ముల్లెగట్టుడు చూస్తే మాత్రం నాకు మా బాపమ్మే గుర్తుకొస్తుంది. ఎందుకంటే ఆమె కూడా ప్రతి ఒక్కటి మా అమ్మ తెచ్చిందల్లా ప్రతి ఒక్క సామాన్ అయితే మంచిగా కవర్లల్లో ముల్లెగట్టి భద్రంగా దాచిపెట్టేది. మళ్ళీ మా అమ్మ అది వేసినప్పుడే ఎక్కడ పెట్టినామంటే పలాని కాడ పెట్టినా అని చెప్పేది. అసలు ఎంత జాగ్రత్తగా ఉండేదో ఆమెనైతే. నాకు ఇట్లా ఇలాంటి సందర్భాలలో మా బాపమ్మనే గుర్తుకొస్తుంది నాకైతే. అప్పటి వెనకటి రోజులలోనైతే వాళ్ళు ఎంత బలమైన ఫుడ్ తిన్నారో, వాళ్ళు ఎంత బలంగా ఉండేది. అయితే మా అమ్మనైతే అల్లం ఎల్లిగడ్డ ఏవి తీసుకున్నా కానీ ఆమె వచ్చేవరకు నీట్గా పొట్టు లేకుండా మరీ తీసి రోట్లోనే దంచి పెట్టేది. మిక్సీ ఉన్నా కూడా ఆమె మిక్సీలో అసలే నచ్చకపోయేది. దంచితేనే మంచిగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, మళ్ళీ చాలా రోజులు నిల్వకుంటుందని కూడా ఆమె అసలు రోట్లోనే దంచేది. అమ్మ నీకు చేతులు నొప్పి పెడితే అన్న కూడా వినకపోయేది. వెనకటి రోజుల మన నానమ్మలు అమ్మమ్మలు వాళ్ళలాగా మాత్రం మనం పని అయితే అస్సలు చేయలేము కూడా అసలు. అట్లా వాళ్ళు ఫుడ్ తిన్నారు, బలంగా ఉన్నారు. ఇప్పుడు ఫుడ్ అంతా వేస్ట్. జీవితం అనేది చాలా చిన్నది. ఆ జీవితంలో మనము ఎన్నో కష్టాలు అట్లాగే సంతోషాలు అన్నీ అనుభవిస్తూనే ఉంటాం. కాకపోతే కొంతమందికి ఎక్కువ కష్టాలు ఉంటాయి, కొంతమందికి సంతోషాలు ఉంటాయి. మేము గత 5 సంవత్సరాలు 6 సంవత్సరాల క్రితం అయితే మేము పడిన బాధ మాత్రము ఎవ్వరికీ రాకూడదు. అసలు జీవితంలో ఎవ్వరికి రాకూడదు ఆ బాధనైతే. అంత కష్టం అనుభవించినాం. ఎందుకో నాకైతే చెప్పాలనిపిస్తుంది. ఒక్కొక్కసారి అనిపిస్తుంది అసలు ఏడిస్తే కూడా ఆ ఏడుపు కూడా ఆగనంత బాధ అనిపిస్తుంది. ఏంటిదమ్మా అంత బాధ అని అనుకుంటారు కావచ్చు, కామెంట్ చేయకున్నా కానీ మనసులో అయినా అనుకుంటారు ఏంటిది ఈమెకి బాధ అని అనుకుంటారు. కానీ నేనైతే మళ్ళీ నెక్స్ట్ వచ్చే వీడియోలో మాత్రం ఖచ్చితంగా చెప్తాను నేను పడిన బాధ ఏంటిదో. నా వీడియోస్ చూస్తున్నారు, నన్ను ఆదరిస్తున్నారు కాబట్టి నేనైతే ఇలా నా బాధనైతే షేర్ చేసుకుంటానా. ఎందుకో నాకు చెప్పాలనిపించింది, చెప్తున్నాను, ఏమనుకోవద్దు. ఇక మేము ఇప్పుడున్న సిచ్యువేషను అట్లాగే మేమున్న రెంట్కున్న రూము, మేమున్న షాపు ఇవన్నీ అయితే నేనైతే హోమ్ టూర్ ద్వారా చేయాలనుకుంటున్నా. ఎందుకంటే మేము చాలా బాధ నుండి బయటికి వచ్చినాము. అందుకే నేనైతే హోమ్ టూర్ కూడా చేయాలనుకుంటున్నా. మేము ఉండే ఈ రూమ్ అయితే ఎంత చిన్నగా ఉంటుంది అంటే అసలు మేము ఫస్ట్లో వచ్చినప్పుడు ఉంటామా ఈ రూమ్లో అని అన్నట్టు ఉండేది. కానీ అందులోనే కిచెను, అందులోనే బెడ్డు, అందులోనే టీవీ, అందులోనే ఫ్రిడ్జ్ అన్నీ అందులోనే ఉంటాయి. అసలు ఎంత ఇబ్బంది అవుతుంది అంటే అంత ఇబ్బంది అవుతుంది మాకైతే. ఇక నా బట్టల బాధ చెప్తా వినుల్లి. ఏంటిదంటే ఇక నేనైతే బట్టలు విండక 3-4 రోజులు అవుతుంది. ఇక ఈ 3-4 రోజులకు ఇక ఖాళీ డ్రమ్ము చూపెడతాను. ఎందుకంటే 10 రోజులు అవుతుంది నీళ్ళు పెట్టక. మాకు ఆ నీళ్ళు పెడతలేడు, ఎందుకో అసలు అర్థమే అవుతలేదు. నీళ్ళు పెట్టకుంటే మేము రెంట్కున్న కన్నా అయితే బోర్ కూడా ఉన్నది. బోర్ ఉన్నది కానీ ఇటు షాపుకి ఇటు మోటార్ వేయనీకనైతే మస్తు బిల్ వస్తుంది. అందుకనే ఇక నల్ల పెడతాడేమో బట్టలన్నీ విండుదామని అయితే నేనైతే 2 రోజులు 3 రోజుల నుంచి చూస్తాను. ఇక నల్ల పెడతలేడు, ఏం లేదు. 2 బకెట్ల బట్టలు అయినాయి. అవి విండే వరకు అయితే నాకైతే తిక్క తిరిగింది. గంట సేపటికి ఎక్కువనే విండినాయి. ఇక నేనైతే మనము జీవితంలో సదురుకుపోయే గుణం ఉంటే మాత్రము ఏ చెట్టు కిందనైనా బతకచ్చు. నాకైతే అదే అనిపిస్తుంది. ఎందుకంటే మేమున్న చిన్న రూమ్లో 2 పిల్లలు, మేము అసలు ఎంత ఇబ్బంది అవుతుందంటే అసలు చెప్పుకోలేము, అంత ఇబ్బంది ఉంటుంది. మా పిల్లలు కూడా పాపం అదే రూమ్లో ఆడుకుంటారు తప్ప బయటికి కూడా ఎక్కడికి పోరు. చుట్టుపక్కల ప్లేస్ కూడా ఉండదు అసలు ఆడుకుందామంటే. ఇంత ముందుకు 2 నెలల క్రితం అయితే చుట్టుపక్కల మొత్తం చెట్లు తీసేసేళ్ళు. కొంచెం అటు ఇటు పోయి ఆడుకుంటారు, బయటికి పోయి ఆడుకుంటారు. ఇప్పుడు ఈ ప్రస్తుతానికి కానీ ఇన్ని రోజుల నుంచి వాళ్ళు ఎప్పుడైనా రూములనే ఆడుకునేది, అందులోనే ఉండేది. అసలు చిన్నప్పటి నుంచి మేమైతే ఎంత ఫ్రీగా తిరిగినామో వాళ్ళని చూస్తే మాత్రం మస్తు బాధ అనిపిస్తుంది. మేము వాడల పొంటి చీకట్ల 9-8 అయ్యేదాకా ఆడుకుంటూ తిరిగేది. దొంగ పోలీస్ అని, రెస్ అని ఏదో ఒకటి ఆడుకుంటూనే ఉండేది. ఇప్పుడున్న వీళ్ళకైతే ఏది తెలియదు. మళ్ళీ అందులో మా పిల్లలకైతే రూము తప్ప ఇంకో ప్రపంచమే తెలియదు. వాళ్ళకి అంతలుంటుంది అసలు. బట్టలన్నీ విండేసిన. ఇక బట్టలు ఎండేయనికి కూడా మాకైతే ప్లేస్ ఉండదు ఈ రెంట్కున్న కాడ. అట్లుంటుంది సిచ్యువేషను. ఇక బట్టలన్నీ విండినాక అమ్మయ్య అనిపించింది. నాకైతే కొంచెం ప్రశాంతంగా అనిపించింది. నేను బట్టలు విన్నంతసేపు అయితే పప్పు అయితే మెత్త ఉడికింది. పప్పుచారు చేసిన.
ఇదైతే సాయంత్రం ముచ్చట ఏంటిదంటే ఇక మా పిల్లలకైతే ఏదో ఒక స్నాక్స్ వేయాలి కదా, అందులో మా చిన్నోనికైతే ఏదో ఒకటి ఉండాలి, తప్పదు అది కంపల్సరిగా. ఇక ఆయన కోసమైనా కానీ ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేసి పకోడీ లెక్క చేసిన. మళ్ళీ ఈ పకోడీ ఏంటిదంటే ఆ పకోడీలో ఉల్లిగడ్డలు అడ్డం రావద్దు, ఆయనకు ఆ ఉల్లిగడ్డలు తీసి మరీ తింటాడు. ఇక కొంచెం గాలికి కట్ చేస్తాను, ఎందుకంటే ఉల్లిగడ్డలు గాలి పోయే సైడ్ కట్ చేస్తే మాత్రము మనకు కళ్ళు మంట మండయి, అంత ఘాటు రాదు. అందుకే ఇక్కడికి వచ్చి కట్ చేస్తాను నేనైతే. పకోడీ అంటే ఏంటిది, పకోడీ అంటేనే ఉల్లిగడ్డలు ఉండాలి. ఉల్లిగడ్డలు చాలా కట్ చేసుకున్నా. ఇక అలా కావాల్సినవి శనగపిండి కొంచెం వేసుకుంటాను. నేనైతే బియ్య పిండి చాలా వేసుకుంటా, ఎందుకంటే బియ్య పిండితో చేస్తే మస్తు ఉంటుంది. ఎక్కువ శాతానికి అయితే నేను బియ్యం పిండి వేసుకుంటా. ఇక యాంగిల్స్ తీస్తాడు మా పెద్ద అబ్బాయికి, నేను కెమెరా ఇస్తే అట్నే తీస్తాను ఈ వీడియోనైతే. అందులో ఇక శనగపిండి ఒక కప్ వేసుకున్నా, బియ్యం పిండి ఎక్కువ వేసుకున్నా, మళ్ళీ ఉప్పు కారము అలానే ఓమ కూడా వేసుకొని ఎక్కువ నీళ్లు పోయకుండా జొరకలాగా మాత్రం చేయొద్దు, కొంచెం గట్టిగానే కలుపుకోవాలి. గట్టిగా కలుపుకుంటేనే మనకు ఉల్లిగడ్డ టేస్ట్ అనేది తెలుస్తుంది. నేను కొంచెమే ఇట్లా పిండి మీద కలుపుకొని మొత్తం బియ్యం పిండి కలిపిన. ఇక అందులో ఓమ వేసుకుంటే మాత్రము మంచిగా ఉంటుంది, ఏదైనా జీర్ణం కాకుండా కూడా మంచిగా జీర్ణం అయితే తిన్నప్పుడు. ఇట్లా ఈ పకోడీ వేసుకున్నప్పుడు మాత్రం నూనె అయితే అస్సలు ఇగ్గదు. ఇక చిన్నపిల్లలకు కూడా నూనె వస్తువులు పెట్టద్దు అని కూడా చెప్తారు కదా, అందుకనే మా పిల్లలకు కూడా నేను ఎక్కువ శాతానికి ఇదే చేస్తాను. ఇక అలానే కొంచెం వాము కూడా వేసుకోవాలి, వేసుకుంటే మాత్రము మనం ఏది తిన్నా కూడా జీర్ణం అవుతుంది. ఎక్కువ శాతానికి కొంచెం చిటికడైనా వేసుకోవాలి, చేసుకుంటే మంచిగా జీర్ణం అవుతుంది. ఆయిల్ ఫుడ్స్ వేసుకుంటున్నాం కాబట్టి. ఇక మా చిన్నోడైతే ఇక ఇట్లా ఏదైనా నేను చేసినప్పుడైతే ఆయన ఆనందమే వేరే ఉంటుంది. అది చేసేదాకా ఏం చేస్తాను అని నా చుట్టే ఉంటాడు, నా చుట్టే తిరుగుతాడు. నేను ఏడ కూర్చుంటే అన్నే కూర్చుంటాడు, ఇంకెప్పుడు చేస్తావు అని నన్ను సతాయిస్తూనే ఉంటాడు ఆయనే. నేను వీడియోలో చూపెట్టినట్టయితే మంచిగా కలుపుకోండి, మంచిగా ఉంటుంది అసలు. ఇట్లనైతే మాత్రం మీ పిల్లలకు తప్పకుండా పెట్టండి, మంచి టేస్ట్ ఉంటుంది. నూనె కూడా ఎక్కువ పట్టదు దీనికి. ఇక చేసినాక ఒక వాయి చేసినాక మాత్రము చూపెడతాను. ఇక నేను అది చేసుడే ఆలస్యము, తినడమే మాకు ఇక మా డ్యూటీ అదే కాబట్టి. ఇక తింటూనే ఉన్నారు, తీయడంగానే తింటూనే ఉన్నారు ఫాస్ట్గా. ఇక పిల్లలకి బయట ఫుడ్స్ ఏది నచ్చినా కూడా తేబుద్ది కాదని, ఇంట్లో చేసింది ఏదైనా నచ్చితే మాత్రం ఖచ్చితంగా చేసి పెట్టబుద్ధి అవుతుంది నాకు. బయట చేసినవి వాళ్ళు ఎట్లా చేస్తారో ఏం చేస్తారో మనకైతే అర్థం కాదు కాబట్టి. ఇక నేను వేసిన కొద్దీ మా వాళ్ళు అయితే తింటూనే ఉన్నారు, ఎందుకంటే టేస్ట్ ఉంటుంది, మళ్ళీ ప్లస్ వాళ్ళకి ఇష్టము. ఇక అందుకే ఇక తప్పదు, మనం చేయకుండా తప్పదు. ఇక ఈ వీడియో అయితే ఇంతేనండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.